ఇక అమ్మవారికి నైవేద్యంగా అమ్మవారికి బెల్లం పానకం అంటే మహాప్రీతికరం అండి. ప్రతిరోజు కూడా ఒక గ్లాస్ నిండుగా అమ్మవారికి బెల్లం పానకాన్ని సమర్పించండి. అలాగే దానిమ్మ గింజలు అమ్మవారికి సమర్పించండి. ఇంకా అమ్మవారికి చిలకడ దుంపలు కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. లలితా సహస్రనామాలలో చెప్పినటువంటి నైవేద్యాలని కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. శక్తి లేని వారు ప్రతిరోజు బెల్లం పానకం అయితే తప్పనిసరిగా సమర్పించండి. దానిమ్మ గింజలు కూడా సమర్పించండి. మిగతావి మీ శక్తి కొలది సమర్పించవచ్చు. అయితే ముఖ్యంగా అమ్మవారిని ఎరుపు రంగు పువ్వులతో, ఎరుపు రంగు అక్షతలతో పూజించాలి. అయితే అమ్మవారితో పాటుగా ఇక్కడ కాలభైరవుణ్ణి కూడా పూజించాలి. కాలభైరవునికి నైవేద్యంగా పాలలో యాలకుల పొడి వేసి కలిపి పెట్టాలి. అయితే ఆవు పాలని కాచి చల్లార్చి ఆ పాలని నైవేద్యంగా సమర్పించాలి కాలభైరవు.